మరి ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని తీసుకొని మరి గొప్పగా విజయవంతంగా మరి పండుగని ఈ జెండా ఆవిష్కరణ ఇట్లా చేసుకుంటున్న సంగతి ఇట్లా మీ అందరూ తెలుసు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మరి నిజంగా ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల కోరిక మేరకు తెలంగాణ రక్షణ సేన స్థాపించబడ్డ విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కవితక్క గారు ఉద్దేశపూర్వకంగా కాదు, ఇది పరిస్థితులను ఈ తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ అనిశ్చితకు, రాజకీయంగా నష్టపోతున్న ప్రజల గురించి మరి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన ఏదైతే పార్టీ ఉందో, రాజకీయ పార్టీ మరి ప్రజల ఆకాంక్ష గురించి పనిచేస్తుంది, ప్రజా శ్రేయస్సు గురించి పనిచేస్తుంది. ప్రజా శ్రేయస్సు, ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో పోరాటాలు చేయడానికే ఈ పార్టీ స్థాపించబడ్డదన్న విషయం ఇట్లా మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఏ పార్టీ వహిస్తలేదు. అలాంటి క్రమంలో తెలంగాణ రక్షణ సేన మాత్రమే ప్రభుత్వం ఏ తప్పు చేసినా సరే నిలదీసి ప్రజలకు అండగా ఉండి ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కల్వకుంట్ల కవితక్క గారు. మరి ఆమె సారథ్యంలో ఈ రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ వచ్చిన విషయం ఇట్లా మీ అందరూ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులారా, అమరవీరుల కుటుంబాల సభ్యులారా, అమరవీరుల కుటుంబ సభ్యులారా, మరి మహిళలారా, యువత వీళ్ళందరూ కూడా తెలంగాణ రక్షణ సేవలకు రావాల్సిందిగా మేము స్వాగతం పలుకుతున్నాం, అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు గాని, అమరవీరుల కుటుంబాలకు గాని, మహిళలకు గాని, యువతకు గాని, పేద ప్రజలకు గాని సామాజిక న్యాయం జరగాలన్న కేవలం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనతో మాత్రమే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ చాలా అవసరం ఉంది. సామాజిక న్యాయం జరగాలంటే మరి కేవలం తెలంగాణ రక్షణ సేనతో మాత్రమే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ మరొకసారి ఆలోచించండి. ఇన్ని పార్టీలు ఉన్నాయి, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, ఇంకా ఏ పార్టీ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో పేదల గురించి చేస్తున్నటువంటి పార్టీ ఏదీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెద్ద ఊహించుకున్నాం, కానీ ఏది జరగలేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనను స్థాపించడం జరిగింది. కాబట్టి కల్వకుంట్ల కవితక్క గారికి ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రాన్ని మారుస్తుంది అని చెప్పేసి ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి మీరందరికీ నమ్మి ఈ పార్టీలకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, టీఆర్ఎస్, కల్వకుంట్ల కవితక్క నాయకత్వం.